హాయ్, వెల్కమ్ టు జిగ్జాగ్ వీడియో. ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా మనం ఈరోజు ఒక షాప్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్ స్టాక్, అవుట్ స్టాక్, బ్యాలెన్స్ అవి ఎలా వేయాలి, ఆ ఎక్సెల్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, దాంట్లో వచ్చే ఫార్ములాస్ ఆర్ ఫంక్షన్స్ని ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. దీంట్లో మెయిన్గా మనం చూసే ఫార్ములాస్ సమ్ ఇఫ్, వీలుకప్, ఇఫ్ ఎర్రర్, వీటి గురించి మనం ఇంపార్టెంట్గా తెలుసుకుందాం. అండ్ ఈ షీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే, నేను ఒక న్యూ ఎక్సెల్ షీట్ తీసుకున్నానండి. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్స్టాక్ వేయాలి. ఇన్స్టాక్ వేయడానికి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం. ఇన్స్టాక్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. అండ్ పైన ఒక షాప్ పేరు పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి సాయి ఫ్యాన్సీ షాప్ అని పెడుతున్నా. దీన్ని చూడండి, ఇన్స్టాక్ అయింది, సాయి ఫ్యాన్సీ అయింది. సో మనం మెటీరియల్ ఫస్ట్ లెక్చర్లో ఎంటర్ చేయాలి కాబట్టి మనం మెటీరియల్ ఏ రోజు తెచ్చాం అది తెలియదు కాబట్టి డేట్. సో మనం తెచ్చిన డేట్ వేద్దాం. నెక్స్ట్ ఐటమ్ నేమ్ కావాలి కదా, ఐటమ్ నేమ్, ఏ మెటీరియల్ తెచ్చాం ఆ నేమ్ పెడతాం. నెక్స్ట్ దాని యూనిట్స్ ఏంటి అంటే కేజెస్, ఆ నెంబర్స్ ఎలా తెలియస్తుంది కదా, దానికోసమని యూనిట్ అని పెడదాం. నెక్స్ట్ క్వాంటిటీ QTY అని షార్ట్ కట్ ఇద్దాం. అండ్ రేట్, ఒక ఐటమ్ రేట్ ఎంత, తర్వాత దానికి MRPలో మనం ఎంతకు అమ్ముతాం, MRP మనం ఎంతకు అమ్ముతాం అనేది MRPని పెట్టుకున్నాం. అండ్ ఫైనల్గా అమౌంట్ కావాలి, మనం ఎంత కొంటున్నాం ఆ అమౌంట్ కావాలి. సో MRP అనేది ఇక్కడ ఉపయోగపడదు, బట్ మనకి నెక్స్ట్ షీట్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో దీన్ని ఇలా పెద్ద చేసుకున్నాం, కొంచెం ఐటమ్ పేరు వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ దీనికి వీటిని కొంచెం బోల్డ్ చేద్దాం. ఇక్కడ బోల్డ్ ఉంటుంది, బోల్డ్ చేద్దాం. అంటే కొంచెం పెద్ద చేసుకుందాం, చూడడానికి నీట్గా ఉంటుంది. డబుల్ క్లిక్ చూస్తే దానికి సరిపడ్డ కాలం విడ్త్ పెరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, డేట్ ఎగ్జాంపుల్ ఏ రోజు డేట్ వేసుకుందాం. ఎగ్జాంపుల్ ఒక 2 days బ్యాక్ డేట్ వేద్దాం. 11/4/2024 ఈ డేట్లో మనం మెటీరియల్ తెస్తే ఫ్యాన్సీ షాప్ కదా, దానికి తగ్గట్టు మెటీరియల్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇయర్ రింగ్స్. సో సపోజ్ ఇయర్ రింగ్స్ మనం తెచ్చాం. అండ్ యూనిట్ ఇలా ఉంటాయి మామూలు నెంబర్స్, ఎన్ని ఇయర్ రింగ్స్, ఎన్ని పేర్స్ ఇచ్చారు అంతే కదా, పేర్స్ అని రాద్దాం. పేర్స్ నెక్స్ట్ సెట్ అని రాద్దాం. ఇయర్ రింగ్ సెట్, నెంబర్ ఆఫ్ సెట్స్. తర్వాత ఒక 20 నెంబర్స్ కొన్నాం అనుకుందాం, మనం తెచ్చామనుకుందాం. రేటు ఒక్కొక్క దాని రేటు ఎగ్జాంపుల్ ఒక 75 రూపీస్కి మనం తెచ్చుకున్నాం. సో MRP మనం ఎంత కమ్మాలనుకుంటున్నాం, సో 25 రూపీస్ వేసి 100 అమ్మాలనుకుంటున్నాం. సో మనం తెచ్చిన అమౌంట్ ఎంత కావాలి కాబట్టి ఈక్వాలిటీ వేస్తే ఫార్ములా స్టార్ట్ అవుతుంది. సో ఈక్వాలిటీ వేసి తెచ్చిన క్వాంటిటీ మల్టిప్లికేషన్ అంటే మీకు పైన స్టార్ సింబల్ ఉంటుంది, అదే మల్టిప్లికేషన్. దాన్ని క్లిక్ చేస్తాం. అండ్ రేట్ వేస్తే చూడండి, 20 నెంబర్స్ 75 రూపీస్ రేట్లో 1500 మనం కొన్నాం. సో ఇదే విధంగా మిగిలినవన్నీ మనం దీంట్లో వేసుకుంటాం. సో ఇయర్ రింగ్స్ అయిపోయి, బ్యాంగిల్స్. సో సేమ్ ఒకే డేట్లో కదా తెచ్చుకుంటాం మనం బల్క్లో. మనం Ctrl+D షార్ట్ కట్, అది కొడితే పైది కింద కాపీ అవుతుంది. ఇప్పుడు బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ కూడా మనం ఎలా రాయొచ్చు అంటే షర్ట్ అని రాయొచ్చు. ఒక 8 బ్యాంగిల్స్ ఒక షర్ట్ అనుకోవచ్చు. సో బ్యాంగిల్స్ కూడా మనం ఎగ్జాంపుల్ ఒక 100 పేర్స్ తెచ్చాం అనుకున్నాం, 100 సెట్స్ తెచ్చుకుందాం. ఈ సెట్ ఏమో మనకి ఒక 40 రూపీస్కి పడ్డాయి, మనం ఒక 50 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాం. సో ఇక్కడ కూడా Ctrl+D పెడితే పై ఫామ్లో కింద కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా సేమ్ డేటే కాబట్టి జస్ట్ ఇక్కడ నేను Ctrl+C కాపీ చేసిన, కింద ఒక 4-5 ఎంటర్లు వేస్తాను, ఎక్కువ వద్దు. సో పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ అమౌంట్ కూడా ఇక్కడ ఈ సెల్ని క్లిక్ చేసి ఈ కార్నర్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి ఆ ఫామ్లో కిందకి కాపీ అయిపోతుంది. సో బ్యాంగిల్స్ అయిపోయినాయి. తర్వాత
ఎక్సెల్తో పాటు స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ, కాలేజ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఆటో క్యాడ్కి సంబంధించి కానీ ఏవైనా వీడియోలు కావాలి అంటే కామెంట్లో పెట్టండి. కంపల్సరీ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీంతోపాటు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫర్దర్గా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక 50 నెంబర్స్ కొన్నాం. సో రేట్ 8 రూపీస్ వేద్దాం. మనం అమ్మాల్సింది 10 రూపీస్. సో మన మొత్తం షార్ట్ మన డిస్క్రిప్షన్స్ రెడీ అయిపోయింది. దీనికి బార్డర్స్ ఇద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఫాంట్ దాంట్లో బార్డర్స్ ఉంటాయి. సో ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేస్తే ఈజీగా తయారైపోతుంది. సో ఇది చూడడానికి బాగుంది కాబట్టి ఈ పైన హెడ్డింగ్ సెలెక్ట్ చేసి మనం దీనికి ఒక కలర్ ఇద్దాం. లైక్ ఇది ఇద్దాం. ఈ కలర్ బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ సెంటర్లో ఉండాలి కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ అలైన్మెంట్లో సెంటర్లో నొక్కితే సెంటర్కి వచ్చేస్తుంది. బట్ ఒక్కొక్కటి అలా చేసే టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్గా ఈ రో సెలెక్ట్ చేసేసి అంటే 5 మీద సెలెక్ట్ చేసి దాన్ని మనం ఈ సెంటర్ని ఒకసారి క్లిక్ చేస్తే మొత్తం అన్నీ పోతాయి. ఇంకోసారి క్లిక్ చేస్తే చూడండి అన్నీ అలైన్మెంట్ అయిపోయి సెంటర్కి అయిపోయి. ఓకేనా, ఏ డ్రాగ్ చేసినా అది సెంటర్లో ఉంటుంది. సో ఇది మన ఫార్ములా షీట్ తయారైపోయింది. సో ఇన్కమింగ్ మెటీరియల్కి మొత్తం షీట్ తయారైపోయింది. మనం మొత్తం ఎంత పెట్టాం చూడాలనుకుంటే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ అని దాని ముందు ఉంటుంది. మనకి బాగుంటుంది కాబట్టి టోటల్ అమౌంట్ ముందు రాసుకున్నా. ఇక్కడ ఫార్ములా చూడండి, సమ్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఈజ్ఈక్వల్ కంపల్సరీ పెట్టాలి, కన్ఫర్మ్గా పెట్టాలి. ఈజ్ఈక్వల్ పెట్టి సమ్ పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మౌస్తో డ్రాగ్ చేసిన తర్వాత మౌస్ వదిలేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. జస్ట్ ఎంటర్ కొడితే సో టోటల్ అంతా అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇన్కమింగ్ మెటీరియల్ మనకు వస్తుంది. మనం ఏ మెటీరియల్ మన షాప్లోకి తెచ్చాము అది వచ్చింది. నెక్స్ట్ ఇది షాప్ పేరు కదా, కొంచెం బాగుండాలి కాబట్టి ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకొని మెర్జ్ కొడతాను. సో సెల్స్ అన్ని మెర్జ్ అయిపోతాయి. ఆ షాప్ అనేది సెంటర్కి, ఎందుకంటే మనం దీన్ని ఆపేస్తే చివరికి వెళ్ళిపోయింది. మళ్ళీ సెంటర్కి పెట్టుకుంటే అలైన్మెంట్ ఎటు కావాలంటే అటు వస్తుంది. సెంటర్కి పెట్టుకున్నా. సో సెంటర్కి ఉంది. బోల్డ్ పెట్టుకుంటా, కొంచెం పెద్దది ఉంటుంది. సైజ్ పెంచుతున్నా. నెక్స్ట్ మనకి కింద ఒక లైన్ ఉంటే బాగుంటుంది కాబట్టి బార్డర్స్లోకి వచ్చి బాటమ్ బోర్డర్ పెడతాను. సో అది బాటమ్ నీట్గా లైన్ ఉంటుంది, చూడడానికి షీట్ బాగుంటుంది. సో నెక్స్ట్ అమౌంట్, ఇది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కదా. సో బోల్డ్ పెడుతున్నా, కొంచెం పెద్ద చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ మనకి అమౌంట్ అనేసరికి కామాలు అయి ఉంటే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి నెంబర్స్ అనే దాంట్లో పైన కామా ఉంటుంది మనకి. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూసారా డివైడ్ అయిపోయింది. 10,730 రూపీస్ 00 పైసా. చూసారా నీకు డివైడ్ అయిపోయింది. ఇన్ కేస్ మనకు పైసా అవసరం లేదనుకుంటే వీటిని సెలెక్ట్ చేసి ఇక్కడ చూసారా ఇది ఉంది, డిక్రీజ్ డెసిమల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే పోతాయి, డిక్రీజ్ అయిపోతాయి. ఇంక్రీజ్ డెసిమల్ అంటే మళ్ళీ వచ్చేస్తాయి. సో నాకు డెసిమల్స్ అవసరం లేదు, డిక్రీజ్ చేసేసా. సో నా షీట్ రెడీ అయిపోయింది. సో ఇన్కమింగ్ షీట్ అయిపోయింది. దీంట్లో నేను వాడిన ఫంక్షన్ ఏంటి, FUNCT ఫంక్షన్స్. నేను వాడింది ఫంక్షన్స్. ఇన్కమింగ్ షీట్లో మనం వాడిన ఫంక్షన్ ఏంటి, సమ్ అనే ఫంక్షన్ మీకు ఇక్కడ నేను దీనికి వాడాను నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవుట్ స్టాక్ మనం తయారు చేయాలి. సో అవుట్ స్టాక్ నేను ఏం చేస్తాను అంటే ఐటమ్స్ ఇవే సేమ్ ఉంటాయి కాబట్టి సో ఈ 2 యూనిట్ కామన్, క్వాంటిటీ కామన్. ఓకే, సో ఈ 3 అవుట్ స్టాక్ అంటే మనం అమ్మేది కాబట్టి ఈ 3ని ఇక్కడ సేమ్ అక్కడ 3 సెలెక్ట్ చేసుకొని Ctrl+C చేశాను. ఇక్కడ Ctrl+V కాపీ పేస్ట్ చేశాను అంతే. ఈ కాలమ్ని డబుల్ క్లిక్ చేస్తే పెరిగిపోతుంది, పెంచుకున్నాను. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి, సేమ్ టైటిల్ నాకు కావాలి కాబట్టి ఓన్లీ డబుల్ క్లిక్ చేస్తే లోపల సెలెక్ట్ అవుతుంది. ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. Ctrl+C దాన్ని నేను స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకొని Ctrl+V చేస్తాను. షాప్ వచ్చింది. యాజ్ టీజ్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ తర్వాత చేద్దాంలేండి, ఇంకా మనకి రోల్ ఇంకా సెల్ బోల్ కావాలి. సో ఇన్ స్టాక్ కదా, ఇక్కడ అవుట్ స్టాక్ అని పెడదాం. అవుట్ స్టాక్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి కావాల్సింది ఏంటి,
ఎగ్జాంపుల్ ఈరోజు ఈ డేట్లో మనం ఇయర్ రింగ్స్ అమ్మాం. ఇయర్ రింగ్స్ మనం అమ్మాం. ఇయర్ రింగ్స్ అమ్మాం. డేట్లో వేసారా, కంట్రోల్ ఓకే. ఇయర్ రింగ్స్ అమ్మాం ఈ డేట్లో. ఈరోజు మనకి 13/4/2024. సో ఈ డేట్లో ఇయర్ రింగ్స్ అమ్మాం. యూనిట్ ఎంత మనకి? యూనిట్ ఇక్కడ చూడండి, యూనిట్ దానికి సెట్ అని పెట్టాం. అంటే ఒక సెట్ మనకి ఆటోమేటిక్గా యూనిట్స్ రావాలి. సో ఇవన్నీ తర్వాత చేస్తాను. తర్వాత ఎంఆర్పి రాయాలి కదా, ఎంఆర్పి మనం అమ్మేది ఎంఆర్పి, మనం తెచ్చిన రేట్ అమ్మాం. ఎంఆర్పి అమ్ముతాం, నెక్స్ట్ రేట్. సో ఇవి రెండిందుకు నేను ఇక్కడ నుంచే కాపీ పేస్ట్ చేసుకుంటాను, టైం వేస్ట్. సో ఇవి రెండు వస్తాయి. అమౌంట్ కాలం పెద్ద చేస్తాను కొంచెం, అయిపోయింది. సో నాకు ఈ యూనిట్స్ అనేవి ఆటోమేటిక్ రావాలి, అండ్ ఎంఆర్పి రేటు కూడా ఆటోమేటిక్ రావాలి, అమౌంట్ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ అవ్వాలి. సో అమౌంట్కి ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చెప్పాను, ఈక్వల్ టు క్వాంటిటీ మల్టిప్లైడ్ బై రేట్, అది ఎంఆర్పి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే వేస్తామో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో యూనిట్ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తే బాగుంటుంది. యూనిట్ అండ్ ఎంఆర్పి ఆటోమేటిక్గా వస్తే బాగుంటుంది, మనం ప్రతిసారి దాన్ని టైప్ చేసుకోకుండా. సో దానికోసం నేను చేయాల్సింది ఏంటంటే VLOOKUP ఫార్ములా వాడతా, VLOOKUP ఫంక్షన్ వాడతా. ఈక్వల్ టు VLOOKUP VL కొట్టేసరికి మనకు చూపిస్తుంది. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఫార్ములాని అది తీసేసుకుంటుంది. సో ఇక్కడ మీకు ఫార్ములాని ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. VLOOKUPలో ఫస్ట్ లుకప్ వాల్యూ దేన్ని సెట్ చేయాలని అడుగుతుంది. సో లుకప్ వాల్యూ మనకి ఏంటి? ఇయర్ రింగ్స్ని సెలెక్ట్ చేశాను, కామా కొడుతున్నా. సో ఇక్కడ చూడండి, టేబుల్ అరే అంటే అది ఎక్కడుంది అని అడుగుతుంది. ఎక్కడుంది అని అడిగితే నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ నాకు ఏం కావాలి, ఇందులో ఆటోమేటిక్గా ఎంఆర్పి రావాలి కదా, ఎంఆర్పి వరకు ఆ టేబుల్ మొత్తం దానికి చూపించేస్తాను. సో దాంట్లో నాకు అది సెట్ చేయాల్సిన ఇయర్ రింగ్స్ ఉంది, దాని ఎంఆర్పి రేట్ కూడా ఉంది. సో అక్కడి నుంచి అక్కడ వరకు టేబుల్ చూపించేసిన, కామా అదేముంది ఇప్పుడు కాలం ఇండెక్స్. నీకు ఎన్నో నెంబర్ కాలంలో నువ్వు సెలెక్ట్ చేసిన దాంట్లో ఎన్నో నెంబర్ కాలంలో ఉన్నది నీకు తీయాలి అని అడుగుతుంది. సో నాకు కావాల్సింది ఏంటి? యూనిట్స్ కావాలి. సో సెలెక్ట్ చేసింది ఇది 1 కాలం అయితే ఇది 2nd కాలం అవుతుంది, ఇది 1st కాలం అయితే ఇది 2nd కాలం అవుతుంది కదా. సో నేను 2nd టైప్ చేస్తాను అక్కడ. నెక్స్ట్ నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ రింగ్ అంటేనే ఇయర్ రింగ్ అని తీయాలి. సో వేరేది ఇయర్ సంథింగ్ దగ్గరలో వేరేది అయినా పేరు రాస్తే అది కూడా తీసే ఛాన్స్ ఉంది. దానికి ఏంటంటే అందుకే 2 పక్కన కామా పెట్టగానే అడుగుతుంది చూడండి. 2 అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ అయినా ఇచ్చేనా, లేకపోతే ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలని అర్థం. సో నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫాల్స్ని తీసుకొని ట్యాబ్ నొక్కుతా. సో ట్యాబ్ నొక్కగానే తీసేసుకుంది, బ్రాకెట్ క్లోజ్ చేసుకున్నా. సో చూడండి, చూసారా ఇయర్ రింగ్స్ అనగానే ఆటోమేటిక్ సెట్ అని వచ్చింది. సరే నేను ఒక ఇయర్ రింగ్స్ని కాదు, ఇక్కడ ఏంటి మనకి సోప్ అని పెడతాను చూడండి. ఎగ్జాంపుల్ సోప్ అని పెట్టినా చూసారా నెంబర్స్ మారిపోయింది, ఆటోమేటిక్గా మారిపోతుంది. సో ఇది కూడా ఫంక్షన్ మనకి తీసేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీకి వద్దాం. క్వాంటిటీకి వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్, ఇక్కడ ఇయర్ రింగ్సే పెడదాం. ఫస్ట్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కాబట్టి నేను ఇయర్ రింగ్సే పెడతాను. ఇక్కడ నుంచి కొంచెం కాపీ చేసుకుంటా, పేస్ట్ చేసుకుంటున్నా ఇయర్ రింగ్స్. ఓకే, సెట్ ఆటోమేటిక్ మారిపోయింది సరే. సో ఇప్పుడు క్వాంటిటీకి వచ్చేసరికి నేను ఒక 3 pairs అమ్మాను అనుకుంటున్నాను. 3 pairs అమ్మాం. మన ఎంఆర్పి రేట్ కూడా ఆటోమేటిక్గా రావాలి కదా. ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ యూనిట్లో సెట్ అని ఎలా వచ్చిందో ఎంఆర్పిలో కూడా ఆటోమేటిక్గా వస్తే మనకి సూపర్గా ఉంటుంది, మన పని తగ్గిపోతుంది. సో నెక్స్ట్ అంటే తప్పులు అయ్యే ఛాన్స్ ఉండదు, ఒక రేట్ ఇంకో రేట్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో దాని గురించి చేస్తానంటే అగైన్ సేమ్ VLOOKUP VL కొట్టగానే మీకు వచ్చేస్తుంది. ట్యాబ్స్ ప్రెస్ చేయండి, ట్యాబ్ ప్రెస్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. బ్రాకెట్ ఓపెన్ చేసుకొని సేమ్ అడుగుతుంది ఏ వాల్యూని సెట్ చేయాలి. ఏ వాల్యూని సెట్ చేయాలంటే ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తాం. టేబుల్ మీకు కావాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, నాకు ఇక్కడి నుంచి ఎంఆర్పి వరకు కావాలి అంతే కదా, ఇక్కడి నుంచి ఎంఆర్పి వరకు కావాలి. సో ఎంఆర్పి వరకు సెలెక్ట్ చేశాను. లాస్ట్ టైం కూడా నేను యూనిట్లో ఎంఆర్పి వరకు సెలెక్ట్ చేశాను, బట్ అక్కడ దాకా అవసరం లేదు, మనకు కావాల్సిన యూనిట్ కాబట్టి ఓన్లీ ఐటమ్ నేమ్ నుంచి యూనిట్ వరకు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంఆర్పి కావాలి కాబట్టి ఐటమ్ రేట్ నుంచి ఎంఆర్పి వరకు సెలెక్ట్ చేశాను. మనం ఎక్కువ సెలెక్ట్ చేసినా ప్రాబ్లం లేదు, అది తీసుకుంటుంది. సో టేబుల్ అరే అయిపోయింది. కాలం ఇండెక్స్ అంటే మనం ఐటమ్ నేమ్ నుంచి చూసుకుంటే 1, 2,
3 4 5 ఫిఫ్త్ కాలం. సో ఫిఫ్త్ కాలం పెడుతున్నాం, బట్ మనకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్ని తీసుకొని బ్రాకెట్లో వచ్చేసిన. చూడండి 100 మనకి ఎంఆర్పీలో ఎంత వేసాం 100 రూపీస్. సేమ్ 100 ఇక్కడ అది తీసుకుంది. మనం 75 కొన్నాం, ఆ రేట్ అది తీసుకోదు, ఓన్లీ 100 రేటే తీసుకుంది. ఆటోమేటిక్గా అమౌంట్కి మనం ఫార్ములా వేసాం కదా, ఇది క్వాంటిటీ ఇంటూ ఎంఆర్పి. సో అది 300 తీసేసుకుంది. సో అమౌంట్ని నేను ట్రాక్ చేస్తాను. సో మనకి ఎంత కావాలన్నా అది ట్రాక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ జీరోస్ వస్తున్నాయి అంటే ఫర్దర్ వీడియోస్లో జీరోస్ కూడా రాకుండా చేయొచ్చు అని నేను మీకు చెప్తాను. సో ఈ 13 డేట్లో ఇయర్ రింగ్స్ అమ్మాను, ఇది అయిపోయింది. సో సేమ్ డేట్లో మనం ఇంకొన్ని అమ్మాము అనుకుందాం. సో 13 డేట్ కాపీ చేసుకుంటున్నా, ఈ రెంట్లో పేస్ట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఏమన్నాను, బ్యాంగిల్స్ అమ్మాలి. సో BAN బ్యాంగిల్స్ అమ్మగానే ఇది ఆటోమేటిక్గా వస్తే బాగుంటుంది కదా. బ్యాంగిల్స్ అంటే ఇక్కడ కొట్టగానే సెట్ అనేది కూడా ఆటోమేటిక్గా. ఇక్కడ నేను డ్రాగ్ చేస్తే ఇది తప్పు అయిపోతుంది. చూడండి, డ్రాగ్ చేశా, చూసారా, ఇవన్నీ అన్నీ వచ్చాయంటే దానికి ఒక రీజన్ ఉంది, వస్తుంది. బట్ ఇక్కడ చూసారా, ఇది మనం సెలెక్ట్ చేసిన కిందకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ దానికి మనం ఎక్కడ దాకా సెలెక్ట్ చేసాం అక్కడ ఉండిపోయింది, ఓకే. సెకండ్ దానికి ఒక్కటి కిందకి వెళ్ళింది, థర్డ్ దానికి ఇంకో 2 కిందకి వెళ్ళినాయి. సో అలా కిందకి వెళ్ళిపోతూ ఉంది. సో దీన్ని మనం ఫ్రీజ్ చేయాలి, అంటే ఇక్కడే ఉండాలి. అన్ని ఫామ్లకు అక్కడ ఉంటేనే అది పనిచేస్తుంది. సో దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దేంట్లో అయితే మనం ఫామ్లో వేసాం దాంట్లో క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి K6 అంటే మనకి లుకప్ వాల్యూ అంటే ఇక్కడ మనకు కావాల్సింది కదా ఐటమ్ నేమ్ అనమాట. ఐటమ్ నేము మనం దాని ప్రకారం దీన్ని సెట్ చేస్తాం. సో ఐటమ్ నేమ్ మనకి ఇది మారుతూ ఉండొచ్చు, ఇది కిందకి అలా వెళ్తుంటే మారుతూ ఉండాలి. సో మనకి ఇక్కడ ఈ కాలం అంతా కే కాలం ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్కి మనకి ఏంటంటే $సింబల్ ఫిక్స్ చేయడానికి ఏంటి, షిఫ్ట్ పట్టుకొని $సింబల్ని ఎంటర్ చేసుకుంటాం. సో $సింబల్ ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆ కాలం ఫ్రీజ్ అయింది. బట్ రోస్ ఉన్నాయి కదా 6 7 8 అవి మనం డ్రాగ్ చేస్తే మారుతాయని అర్థం. సో అవి మారాలి, ఎందుకంటే ఇయర్ రింగ్సే బ్యాంగిల్స్ అవ్వాలి కాబట్టి ఓన్లీ కాలంని ఫ్రీజ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూడండి B6 నుంచి F13. ఇక్కడ చూడండి B6 ఇది B, ఇది 6 అంతే కదా. మనం దేంట్లో సెట్ చేయాలి, దాంట్లో ఈ ఇన్కమింగ్ స్టాక్లోనే సెట్ చేయాలి మనం. సో B6 నుంచి F అంటే ఇగోండి, ఇక్కడ మనకి ఒకసారి ఫార్ములాస్ తీస్తాను మీకు అర్థమవుతుంది. ఇవ్వండి ఇక్కడ ఎఫ్ ఇక్కడ చూసి 13, B6 నుంచి F13. ఇక్కడ చూసారా B6 నుంచి F13. ఇది మాత్రం ఫ్రీజ్ అయిపోవాలి, ఎప్పటికీ ఫామ్లో అందులో ఉండాలి. సో దానికి సెలెక్ట్ చేసి మీరు F4 నొక్కితే మొత్తానికి అది ఫ్రీజ్ చేసుకుంటుంది, $సింబల్ వేసేస్తుంది ప్రతి దాని దగ్గర. మీకు ఒకటే B ముందు వేస్తే మీకు కాలం ఫ్రీజ్ అవుతుంది, నెంబర్ ముందు వేస్తే రో ఫ్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అన్నిటిని ఫ్రీజ్ చేస్తాం, 4 ఓకేనా. ఇప్పుడు నేను ఎంటర్ కొడితే దీన్ని కిందకి డ్రాగ్ చేసుకుంటున్నా ఇక్కడ వరకు, ఓకేనా. సో VLOOKUP K7 ఓకే, ఇది ఓకే. యూనిట్స్ కదా, సో 2 ఓకే. ఫాల్స్ BNG సారీ, ఇక్కడ చూసారా G కొట్టలేదు మనం, BANG కొడదాం. చూడండి ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది రేట్. ఓకే చూసారా బ్యాంగిల్స్ సెట్ ఇచ్చేసింది, బాగుంది కదా. తర్వాత బిందీస్ కూడా అమ్మాము అనుకుందాం, NTIES బిందీస్ మనం అయితే ఇవ్వండి నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇది బాగుంది కదా. ఈ NA ఉంది కదా, ఇదంతా ఏంటంటే ఎర్రర్ అంటారు దీన్ని. దాన్ని ఎలా పోగొట్టాలి అనేది నేను ఫర్దర్ వీడియో చెప్తా, ఇక్కడ కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో నెక్స్ట్ దీని క్వాంటిటీ ఎగ్జాంపుల్, ఈ ఒక బ్యాంగిల్స్ ఒక 2 సెట్ అమ్మేసాం అనుకుందాం. దీని MRP కావాలి కదా, ఇది సేమ్ అండి. VLOOKUPలో K మనకి ఫిక్స్, ఆ కాలం ఫిక్స్ అవ్వాలి, ఓకే చేస్తాం. ఇక్కడేమో మొత్తం మనం సెలెక్ట్ చేసిన ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఇదంతా ఫ్రీజ్ అవ్వాలి కాబట్టి F4 ఫ్రీజ్ అయిపోయింది. ఎంటర్ కొడతాం అంతే, జస్ట్ ఎంటర్ కొట్టి దీన్ని డ్రాగ్ చేసేస్తాం కిందకి. సో చూసారా
ఈ 50 రూపీస్ ఉంది బ్యాంగిల్స్కి. ఇక్కడ మనం ఎంఆర్పి 50 కదా, 40 వేసుకోవాలి. 50 వేసుకున్నాం, 40 మనకు వచ్చింది, 50 అమ్మే రేటు. సో అన్నీ వచ్చేసినాయి, ఆటోమేటిక్గా వస్తున్నాయి. అయిపోయింది. నెక్స్ట్ బిందీస్ ఎన్ఎంఎం అనుకుందాం. ఎగ్జాంపుల్ బిందీస్ మనం ఒక 10 mm అనుకుందాం. 10 mm చూసారా, ఆటోమేటిక్గా అమౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా ఎగ్జాంపుల్ ఇంకొక డేట్ తీసుకుందాం, 14 తీసుకుందాం. డేట్ అవ్వలేదు బట్ తీసుకుంటున్నా వీడియో కోసమని. 2024 డేట్ వేసాం. పౌడర్ అమ్మాము అనుకుందాం. పౌడర్ తీసుకోలేదంటే సారీ, ఇక డీ పెట్టలేదు. పౌడర్ ఎగ్జాక్ట్గా రాయాలండి, లేకపోతే తీసుకోదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ మనం ఫాల్స్ ఇక్కడ ఇచ్చాం, ఇందులో మనం ఇచ్చాం ఫాల్స్ ఇచ్చాం, అందుకని ఎగ్జాక్ట్గా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఐటమ్స్ వేద్దాం, మిగిలిన తీసేద్దాం. సో కోంబో, COMB కోంబో సారీ డేట్ ఇది వేద్దాం. కోంబో COMB కోంబో చూసారా, ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ పౌడర్ డబ్బాలు ఎన్ని అమ్ముదాం, ఒక 2 mm అనుకుందాం. కోంబోలో ఒక 4 mm అనుకుందాం. ఓకే, ఇంకొక ఎంట్రీ వేద్దామండి. సేమ్ డేట్ని కింద కాపీ చేస్తున్నా. నెక్స్ట్ కలర్ని మనం యాక్చువల్గా COLR పెట్టుకుందాం, బాగుంటుంది. తర్వాత మనకి ఫ్యూచర్లో VBA వాడేటప్పుడు కూడా మనకి కలర్ అంటే COLR కలర్. ఓకే, కలర్స్ అనేది చూసారు, ఆటోమేటిక్గా ఇక్కడ కేజీ వచ్చేసింది. ఒక 1 kg అమ్మాం అనుకుందాం. ఓకేనా, లేకపోతే 2 kg చేద్దాం. 2 kg కింద డిలీట్ చేసేద్దామండి, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి, అందుకే డిలీట్ చేసేసాను. సో మన టేబుల్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేస్తున్నాం. బార్డర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు బార్డర్స్ మీకు తెలుసు కదా, ఆల్ బార్డర్స్, మొత్తం బార్డర్స్ అయిపోతాయి. అలా కాకుండా మీకు బార్డర్స్ గురించి కూడా లైట్గా చెప్తా. బాటమ్ బార్డర్ ఓన్లీ టాప్కే వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఓన్లీ రైట్ సైడ్ వస్తుంది. అలా అంటే మీరు సెలెక్ట్ చేసిన సెల్కి ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేస్తే మొత్తం లెఫ్ట్ కొడితే మొత్తం మీకు లెఫ్ట్లో లైన్ వస్తుంది, రైట్లో కొడితే రైట్ లైన్. ఆల్ బార్డర్స్ అంటే మొత్తం ఇప్పుడు వచ్చాయి కదా, అలా వచ్చేస్తాయి. సో టోటల్ షేర్ ఎంత చేసాం మనకు తెలియదు కదండి, బాగుంటుంది కదా. సో టోటల్ అమౌంట్ని టెక్స్టే కాబట్టి ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పెట్టుకున్నా, అయిపోయింది. ఇక్కడ సేమ్ సమ్ అండి వాడాము ఆల్రెడీ. సమ్ ఫంక్షన్ సమ్ ఈక్వల్ టు సమ్ పెట్టాం, బ్రాకెట్ పెట్టాం. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎంటర్ చేస్తాం అక్కడ ఎంటర్ చేసుకుంటాం. సో బ్రాకెట్లో వచ్చేస్తే చూసారా, సమ్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ రేపు అంటే నెక్స్ట్ డేలో ఏమైనా అమ్మారు అనుకోండి, దీన్ని మళ్ళీ ట్యాగ్ చేసుకుంటాం, బార్డర్స్ ఇచ్చేస్తాం, ఎంటర్. సో అది ఆటోమేటిక్గా సమ్మని తీసుకుంటాం. ఇవ్వండి, ఇది ఎక్కడ వరకు హైలైట్ అయిందో అక్కడ వరకు దాన్ని కన్సిడర్ చేస్తుందని అర్థం, అది తీసేసుకుంటుంది. సో అవుట్ స్టాక్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి కామాలు కూడా పెట్టేసి ప్రెషన్ తగ్గిద్దాం. ఓకే, బాగుంది కదండి. నెక్స్ట్ మనకి లాస్ట్ కంపారిజన్ స్టేట్మెంట్, అంటే మన స్టాక్ ఎంత ఉంది ఏంటి బ్యాలెన్స్ చూడాలి కదా మనం. ఇది కూడా సేమ్ ఇక్కడ దా పెట్టేద్దాం, కొంచెం నీట్గా ఉంటుంది. పెట్టేసాం, బోల్డ్ చేసాం, సైజ్ పెంచాం, బాటము మార్జిన్ ఇస్తుంది చూడండి, గీత వస్తుంది లైట్గా. ఇది చూసారా, బాటంలో లైన్ వచ్చింది, చాలా బాగుంటుంది. సో సేమ్ ఇక్కడ ఇప్పుడు బ్యాలెన్స్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ స్టాక్ అని కొడతాను, BALAN బ్యాలెన్స్ స్టాక్ ఎంతమంది దగ్గర ఉందో తెలియాలి కదండి. తెలియాలంటే మనకి డేట్తో సంబంధం లేదు, ఐటమ్ నేమ్, యూనిట్, క్వాంటిటీ ఉంటే సరిపోతుంది కదా. ఈ మూడింటిని కాపీ చేసుకుంటున్నా, పేస్ట్. సో ఇక్కడ మీకు ఇంకొక కొత్త ఫార్ములాని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు, ఓకేనా. సో ఇవి వచ్చినాయి. దీంట్లో నేను ఏం చేస్తానంటే మనకి ఈ అన్ని ఐటమ్స్ని ఇక్కడ రావాలి కాబట్టి, సో ఐటమ్ పేర్లు ఇక్కడ ఆల్రెడీ మనం నేమ్స్ ఇచ్చాం కదా, ఇది యూనిట్స్ కాపీ చేసుకోవచ్చు, లేకపోతే మీరు వీళ్ళు ఒక ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములాని వేసుకోవచ్చు. నేనైతే కాపీ చేసిన ఫాస్ట్గా అవుతుందని, సో కాపీ చేశాను. ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, పేస్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు క్వాంటిటీకి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఏం లేదండి, ఈక్వల్ టు పెడతాను. టోటల్ మనం తెచ్చిన క్వాంటిటీ మైనస్ మనం సేల్ చేసిన క్వాంటిటీ, అంతేనండి. వచ్చేస్తే బ్యాలెన్స్ క్వాంటిటీ వచ్చేస్తుంది. ఇక్కడ అర్థమవుతుంది మీకు. ఇచ్చిన క్వాంటిటీ మైనస్ సేల్ చేసిన క్వాంటిటీ వస్తే బ్యాలెన్స్ క్వాంటిటీ మీకు ఇక్కడ చూపించేస్తుంది. ఓకేనండి, తెచ్చిన క్వాంటిటీ మైనస్ బ్యాలెన్స్ క్వాంటిటీ తెస్తే మీకు ఇక్కడ తెచ్చిన క్వాంటిటీ ఆటోమేటిక్గా
అంటే బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉందని చూపిస్తుంది. దీనికి నేను నీట్గా బార్డర్స్ పెట్టుకుంటా. ఇదిగోండి నీట్గా బార్డర్స్ పెట్టేసుకున్నా. సో ఇదండి బ్యాలెన్స్ లెక్చర్ మనం ఎలా తయారు చేసుకోవాలనే దానికి. ఇప్పుడు మనం మర్చిపోయాను, మీకు ఇంకో ఫార్ములా నేర్పుతా అన్నాను కదా, చూడండి ఇప్పుడు నేర్పుతాను మీకు. సో ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఇలా ప్రతి దాంట్లోకి వెళ్ళి ఇక్కడ క్వాంటిటీ వచ్చింది, ఇలా అన్నీ చూసుకోవాలంటే చూసుకోవచ్చు. లేకపోతే ఏదో ఒక్క ఐటెంకి నేను నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాను అనడానికి సమ్ ఇఫ్ అనే ఒక ఫార్ములా ఉందండి. ఓన్లీ ఇక్కడ నేను సేల్ చేశాను కదా, సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, అంటే బిందీస్ అన్నీ ఉన్నాయి. నేను అలా కాదు, ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇంకో సెట్ మళ్ళీ అమ్మేసా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఇంకో సెట్ 13th అమ్మాను, 14th అమ్మాను. సో ఇది ఆటోమేటిక్గా రావాలి కాబట్టి దీన్ని మనకు తెలిసిందండి ట్రాక్ చేసేయడం. ఇంకా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇలా ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ సారీ అండి, ఇక్కడ కూడా మనం వేయాలి కదా. ఇక్కడ వీళ్ళు కాపీ చేసాం, ఇక్కడ చేయలేదండి. ఇక్కడ ఒకసారి మనం ఈ కేని ఫ్రీజ్ చేద్దాం. సో తెలుసు కదా, డాలర్ సింబల్ పెట్టాలి మనం. డాలర్ సింబల్ పెట్టేసాం. తర్వాత ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయాలి. దీనికి F4 నొక్కితే సరిపోతుందండి. ఎంటర్ చేశాను. సో ఆ ఎంఆర్ పిన్ పట్టుకొని నేను కిందకి డ్రాగ్ చేస్తున్నా, ఆటోమేటిక్గా మారిపోయిందండి. సో మొత్తం మనకు వచ్చింది. ఇదండి ఇయర్ రింగ్స్ నేను సెర్చ్ చేశాను, ఇవన్నీ అయిపోయినాయి, ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ 2 సార్లు వచ్చింది. అలా ఒక 100 సార్లు వచ్చింది అనుకోండి, నేను ప్రతిదీ చూసుకొని లెక్క పెట్టుకోలేను కదా. ఇక్కడ 2 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 5 అమ్మాము అనుకుందాం. సో 5 + 3 8 అని చెప్పేస్తా. అలా కాదు, నాకు ఇక్కడ 100 సార్లు ఇంకా అమ్మాను నేను, కింద చాలా డేట్లు అమ్మాను. అప్పుడు కావాలంటే ఎలా అంటే ఇక్కడ మనకు ఉపయోగపడే ఫార్ములా సమ్ ఇఫ్ అండి. సమ్ ఇఫ్ ఈ ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తాను మీకు. సమ్ ఇఫ్ ఏం లేదండి, ఈక్వల్ టు ఏ ఫంక్షన్ ఫార్ములా ఉపయోగించాలన్నా ఫస్ట్ సమ్ ఇఫ్ అంటే ఈక్వల్ టు పెట్టాలి మీరు. సమ్ ఇఫ్ అని కొడతాను, వెంటనే అక్కడ కిందన ఓకే వస్తుంది. కింద మీకు ఆల్రెడీ చూపిస్తుంది. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ చూడండి రేంజ్ అన్నది. రేంజ్ అంటే మీరు దేన్ని సమ్ ఇఫ్ చేయాలి, దేన్ని ఏ రేంజ్లో ఉండేదాన్ని మీరు కలపాలనుకుంటున్నారంటే, నా రేంజ్ ఏంటండి ఇయర్ రింగ్స్ నుంచి ఇది నా రేంజ్ అవుతుంది. ఓకేనా, రేంజ్ నేను దేంట్లో ఎతకాలనుకుంటున్నా అది నా రేంజ్ అయింది. కామా పెట్టాను. క్రైటీరియా అంటే మీరు దేన్ని వెతకాలనుకుంటున్నాను. సపోజ్ ఇయర్ రింగ్స్, నేను ఎక్కడైనా ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు, ఇక్కడి నుంచైనా చేసుకోవచ్చు అండి. స్టార్టింగ్ మనం చేసాయి ఇక్కడ అంటే దానికి ఒక పేరు చూపించాలి అంతే. సో ఆ పేరు నేను ఇక్కడ చూపిస్తాను అనుకుంటా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిద్దాం పక్క దాంట్లో. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ మనం పేరు రాస్తే, ఏ పేరు రాస్తే దాన్ని సెట్ చేసి అది ఇస్తుందండి. ఓకే, అది క్రైటీరియా. అక్కడ నేను ఇచ్చాను. సో కామా పెట్టాను. సమ్ రేంజ్, నీకు కావాల్సింది ఎక్కడ సమ్ చేయాలని అడుగుతుంది. సో నేను క్వాంటిటీ ఇందులో ఉన్నదాన్ని సమ్ చేయమని చెప్తున్నా. ఓకేనండి, కొంచెం ఎక్కువ తీసుకుంటా, 2-3 ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి అవుతుంది. ఓకేనా, ఇక్కడ దాకా అనుకున్నా, బ్రాకెట్ క్లోజ్ చేసుకున్నా, ఎంటర్ కొట్టాను అంతే. చూసారండి, ఎంటర్ కొట్టా. ఇప్పుడు నేను ఇక్కడ మనకు కావాల్సింది తెచ్చారు కదా, కొంచెం కలర్ వేసుకున్నాను కావాలి. సపోజ్ నేను ఇయర్ రింగ్స్ని ఎగ్జాంపుల్ ఇక్కడ పెడుతున్నా. చూసారా 8 వచ్చేసింది, అంటే ఇక్కడ 3 + ఇక్కడ 5 8 వచ్చింది. ఓకేనా, ఇక నేను 2-3 ఎంట్రీలు ఇంకా వేసి చూపిస్తానండి మీకు. దీన్ని కొంచెం కింద వరకు లాక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకో 2 ఎంట్రీలు వేస్తా. డేట్ సేమ్ అదే ఉంచేద్దాం. అండ్ కలర్ అమ్మాం అనుకున్నాం, కలర్. ఓకేనా, కలర్ ఇక్కడ ఆటోమేటిక్గా రావాలి కాబట్టి దీన్ని మనం ఇంకా 2 ఎంట్రీలకి డ్రాగ్ చేసుకుందాం. ఏమవుతుంది, ఓకే, ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి అలా చూపించింది. దానికి మీకు ఇఫ్ ఎర్రర్ చెప్తానండి, అప్పుడు వచ్చేస్తుంది. అది కూడా దీన్ని లాగాను. ఇక్కడ కూడా చూసారా, అది కూడా మనం క్రియేట్ చేద్దాం మన చేతుల పనే. సో అమౌంట్ కూడా మనం ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తే ఫామ్లో బట్టి తీసేసుకుంటుంది. సో కలర్ ఇది ఒక 1 kg అమ్మాను అనుకుందాం. ఓకేనండి,
చూసారా. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ ప్లేస్లో కలర్ని కాపీ చేస్తాను. చూసారా 3 అంది. ఇక్కడ మన కలర్ ఇక్కడ 1 kg, ఇక్కడ మేము ఇక్కడ 2 kg అమ్మ, మొత్తం 3 kgs, ఇక్కడ 3 kgs ఇచ్చింది. చూసారా మీకు అర్థమైంది. ఇప్పుడు అంటే మనకి ఈ సమ్మిఫ్ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ అర్థమైందా మీకు? ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది ప్రతిసారి మనకి. అంటే ఇక్కడ ఏదైనా మనం సపోజ్ ఇది కాపీ చేస్తాం, ఈ వాల్యూ ఇక్కడ లేకపోతే అంటే ఏదో ఒక టెక్స్ట్ ఉండాలి అక్కడ. దీనికి సంబంధించిన టెక్స్ట్ ఉంటేనే అది తీసుకుంటుందండి, లేకపోతే తీసుకోదు. ఓకేనా. టెక్స్ట్ అక్కడ ఉంటేనే తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్ చూపించింది. సపోజ్ నేను డిలీట్ చేస్తున్నా, చూడండి ఎర్రర్ చూపించింది. సో దీన్ని ఎలా ఎర్రర్ తీయాలి? సో దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటా. పైనుంచి ఫార్ములా ట్రై చేద్దాం. మధ్యలో ఎవరైనా డిలీట్ చేసినా అది పోకూడదు అనమాట. అందుకని పైనుంచే ఫార్ములా ఇద్దాం. పైన తీసుకున్నా, ఇక్కడ చూసారు వీలుకప్ ఉంది. ఇక్కడ నేను కర్సర్ పెడుతున్నా. కర్సర్ పెట్టి ఒకవేళ ఎర్రర్ వస్తాయి కదా, మనకు ఆల్రెడీ ఎక్సెల్ వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారండి. దాంట్లో ఒకటి ఉంది ఇఫ్ ఎర్రర్. చూసారా, ఇఫ్ అని కొట్టగానే కింద ఎర్రర్ వచ్చింది. ఇఫ్ ఎర్రర్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, ట్యాబ్ నొక్కగానే ఫంక్షన్ యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దాంట్లో వాడు ఏమన్నాడు, ఫస్ట్ వాల్యూ అన్నాడు. ఓకే, నా వాల్యూ ఇక్కడ ఉంది అంతే కదా. ఇది సపోజ్ ఇయర్ రింగ్స్, నేను ఇదంతా తీసేసి డైరెక్ట్ ఇయర్ రింగ్స్ అని రాయొచ్చు. బట్ నాకు ఇక్కడ వీలుకప్ ఫామ్లో వేసుకొని ఇయర్ రింగ్స్ని తీసుకొచ్చాను నేను ఇక్కడ. ఓకేనండి, అర్థమవుతుందండి. అంటే ఈ వాల్యూ దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనుకోండి, కాసేపు వీలుకప్ లేదు, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అంటే వీలుకప్లో కూడా ఇప్పుడు ఇయర్ రింగ్స్ సబ్స్టిట్యూట్ అయ్యి ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? సో అక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇయర్ రింగ్స్ అనేవి లేకపోతే, అంటే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఏదో ఒకటి ఉంటుంది, వీలుకప్ ద్వారా నేను సెట్ చేసి తీసుకున్నా. సో ఆ వీలుకప్ ద్వారా నేను సెట్ అనేది ఇయర్ రింగ్స్ అంటే సెట్ అనేది సెట్ చేసి తెచ్చుకున్నాను ఇక్కడికి. సో సెట్ అనేది అక్కడ లేకపోతే అప్పుడు నాకు ఏమవ్వాలి, అది వాల్యూ ఇఫ్ ఎర్రర్ వాల్యూ, అంటే ఎర్రర్ వస్తే ఏం చేయాలని అడుగుతుంది. అంటే ఆ వాల్యూ ఉంటే ఓకే, ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఎర్రర్ వస్తే ఏం లేదండి, కామ పెట్టాను కదా, 2 కొటేషన్ మార్క్స్ ఇచ్చేస్తాడు, డబుల్ కొటేషన్ మార్క్స్. అది నల్లగా చూపిస్తుంది, అంటే ఖాళీగా చూపిస్తుంది. ఇంకా బ్రాకెట్కి వచ్చేసాను, ఓకే చేస్తాను, ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూడండి పోతుంది. దీన్ని ఇలా కిందకి ట్రాక్ చేస్తున్నా, చూసారా పోయింది. దట్స్ ఆల్ అండి. సేమ్ దీనికి అదేవిధంగా ఎంఆర్పి ఉంది కదా, ఎంఆర్పికి కూడా నేను ఏం చేస్తానంటే ఇఫ్ కొట్టగానే కిందకి ఎర్రర్ వస్తుంది, ఇఫ్ ఎర్రర్ అని వస్తుంది. దాన్ని తీసుకున్నా, ఓపెన్ అయింది ఫంక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అది వీలుకప్ ద్వారా ఇక్కడికి ఆటోమేటిక్గా ఎంఆర్పి రేట్ని తీసుకొస్తుంది. సో వాల్యూ మనకు కావాల్సిన రేట్ వచ్చేస్తే మనం ఏమంటాం, రేట్ వచ్చేస్తే ఆ రేట్నే చూపించమంటున్నాం. అందుకని వీలుకప్ని అలా ఉంచేస్తాం. ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చేయాలి, దాన్ని ఖాళీగా చూపించమంటాం. అంటే 2 కొటేషన్స్ మొదలు పెట్టేస్తే ఖాళీ అయిపోతుందండి ఇగోండి. సో దీన్ని మళ్ళీ కిందకి లాగుతాం. చూసారా మొత్తం పోయింది. ఇక్కడ కూడా ఖాళీ అయిపోయింది, ఇక్కడ ఎంటీ అయిపోయింది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ అండి, ఏం లేదు. మీరు ఇక్కడ తీసుకోండి, ఇఫ్ ఎర్రర్ ఫార్ములా, ఇఫ్ ఎర్రర్ సేమ్. ఈ వాల్యూ ఉంటే ఓకే, అదర్వైజ్ ఏం కావాలి, ఖాళీ ఉండాలి. సో చూసారా, దీన్ని డ్రాగ్ చేస్తాను చూడండి. చూసారా పోయింది, చాలా నీట్గా ఉంది. దీనికి ఇప్పుడు నేను బార్డర్స్ ఇస్తాను, ఆల్ బార్డర్స్. చూసారా ఇక్కడ సమ్మిఫ్ చెప్పాను మీకు. ఇక్కడ మీకు వీలుకప్ ఒకటి. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, ఇఫ్ ఎర్రర్. ఓకేనండి. టోటల్ మీకు నేను క్లియర్ చేసిన ఫార్ములాస్ సమ్, వీలుకప్, సమ్మిఫ్, ఇఫ్ ఎర్రర్. మధ్యలో కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పానండి. అండ్ ఇక్కడ ఫార్మాట్స్లో మెర్జ్ చెప్పాను, అలైన్మెంట్ చెప్పాను, అండ్ బోల్డ్ గురించి చెప్పాను, అండ్ ఫాంట్ సైజెస్ పెంచుకోవడం, ఇవన్నీ చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ కలుద్దామండి. చిన్న రిక్వెస్ట్, వీడియో నుంచి బయటికి వెళ్ళే ముందు చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసి కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.